హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జంక్షి కానీ హీరోయిన్తో అయితే అడుగుతుంది. వాడు ఖచ్చితంగా తన యొక్క లవ్ని నీతో ప్రపోజ్ చేయడానికి పిలిచుంటాడు. అయినా వాడు నీకు కన్ఫెస్ చేశాడా తన ఫీలింగ్స్ని అనేసి కానీ అడుగుతుంది. అదంతా ఏమీ లేదు, వాడు కన్ఫెస్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేయలేదు. మేము జస్ట్ మూవీ చూడడానికి తను నన్ను పిలిచాడు అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉందన్నమాట. లోపల నుంచి అయితే శని కానీ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎవడో నీతో లవ్ని కన్ఫెస్ చేసింది అనేసి. అదంతా ఏమీ లేదు, జస్ట్ మూవీనే మేము చూస్తా ఉన్నాము. నాకేమీ లవ్ని కన్ఫెస్ చేయలేదు. అది కాకుండా మేమిద్దరం కానీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పేసి ఆ టాపిక్ని కానీ అక్కడే ముగించేశాను అనేసి హీరోయిన్ చెప్తుంది. ఈ విషయం మొత్తాన్ని కానీ శని అయితే హీరోతో కానీ చెప్తాడు. ఈ విధంగా నీ యొక్క లవర్కి అయితే ఎవరో లవ్ని కానీ కన్ఫెస్ చేశారంట అనేసి. అది సాంగే కదా అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. నీకు ఎలా తెలుసు అంటే, సరే నాకు తెలుసు కానీ సరే అయిపోయిందా, సరే నేను కానీ కాల్ని కట్ చేస్తాను అనేసి ఫోన్ని ఆఫ్ చేయడానికి వెళ్తాడు. రే ఆగు, కాకపోతే హీరోయిన్ ఏం చెప్పిందో తెలుసా, వాడిని కానీ రిజెక్ట్ చేసేసిందంట అనేసి కానీ చెప్తాడు. ఈ ముక్కని నువ్వైతే ముందే చెప్పవా అనేసి కానీ హీరో అయితే అరుస్తా ఉంటాడు అనమాట శని మీద. ఆ తర్వాత అయితే హీరో కానీ కాల్ని కట్ చేసేసి హీరోయిన్కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కాకపోతే హీరోయిన్కి కానీ కాల్ చేయకుండా సరే డైరెక్ట్ గానే వెళ్ళి మీట్ అవుదామనేసి అక్కడ నుంచి కానీ వెళ్తా ఉంటాడు. ఆ టైంలోనే తనకు కానీ వాళ్ళ ఆంటీ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారనేది అయితే మనకి చూపిలేదు. కాకపోతే హీరో మాత్రం చెప్తా ఉంటాడు, కువాన్ నేను ఇద్దరు కానీ ఇప్పుడైతే ఫ్లైట్ టికెట్ ని బుక్ చేసేసి వెంటనే కానీ అక్కడికి అయితే వస్తా అన్నాము అనేసి కానీ వీడైతే ఫోన్ లో మాట్లాడుతూ అంటాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ అయితే కాల్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట. నువ్వు వెంటనే కానీ బ్లైండ్ డేట్కి వెళ్ళాలి అనేసి. అమ్మ నాకైతే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నేనైతే ఇప్పుడు అదంతా దేని మీద ఇంట్రెస్ట్ లేదు అనేసి కానీ ఫోన్ అయితే కట్ చేసేస్తాను. తర్వాత ఆఫీస్కి వస్తే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా డైరెక్టర్ జియాంకి కువాన్కి అయితే ఎంగేజ్మెంట్ జరగబోతుందంట రేపు అనేసి కానీ ఇదంతా కానీ హీరోయిన్కి అయితే వినపడతా ఉంటుంది. అంతా హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు తను హాట్ వాటర్ పడుతూ ఉంటుంది. అది కానీ తన చేతి మీద అయితే పోసుకుంటుంది. తను ఆ నొప్పిలో కానీ హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే తనకు కానీ జింక్షి అయితే కాల్ చేసి శని యొక్క రీసెర్చ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మనం కానీ దాన్ని అయితే పార్టీ చేసి ఎంజాయ్ చేయబోతాం, నువ్వు కానీ వచ్చాయి అనేసి చెప్తా ఉంటుంది. దానికి హీరోయిన్ కానీ సర్లే వస్తాను అనేసి కానీ చెప్తుంది అనమాట. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతుంది. ఎపిసోడ్ లో అయితే శని కానీ నికోలస్ అనే ఒక బ్రేస్లెట్ ని కానీ రెడీ చేసి ఇచ్చుంటాడు కదా, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు సక్సెస్ అయ్యిందంట. దానికోసమే పార్టీ ఇస్తా అంటాడు. ఈ టైంలో హీరో కనుక ఉంటే ఎంత బాగుంటుంది, సరే నేను వాడికి కానీ వీడియో కాల్ చేస్తాను అనేసి కానీ శని అయితే చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ చాలా సాడ్ గా ఉంటుంది అనమాట. ఏమైంది, ఎందుకు ఇంత సాడ్ గా ఉన్నావు అనేసి కానీ జంక్షి అయితే అడుగుతుంది. ఏమీ లేదు, హీరో కానీ ఇప్పుడైతే అబ్రాడ్ లోనే ఉన్నాడంట. అది కాకుండా తనకైతే ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనేసి ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కానీ చెప్పారు. ఆ మరుసటి రోజే మా అమ్మ కానీ నన్ను అయితే బ్లైండ్ డేట్కి వెళ్ళమంటా ఉంది. ఇంకా నేను కానీ వెళ్ళి ఎవరినో ఒకరిని అయితే పెళ్లి చేసుకోవాలి కదా అనేసి కానీ తను చెప్తా ఉంటుంది. ఇటు పక్క అయితే శని కానీ హీరోతో అయితే వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ హీరో మాత్రం తనకైతే కంగ్రాచులేషన్ చెప్పేసి హీరోయిన్నే చూస్తూ ఉంటాడు అనమాట, తను ఎలా ఉంది అనేసి. ఆ విధంగానే హీరోయిన్ కానీ హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ కానీ బ్లైండ్ డేట్కి అయితే వచ్చేస్తుంది. అమ్మ నేను వచ్చేసాను అనేసి చెప్తే వైట్ కోట్ ఉన్న వాడి దగ్గరికే వెళ్ళు, వేరే ఎవరి దగ్గరికి కానీ వెళ్ళకొనేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. హలో నేనే బ్లైండ్ డేట్కి వచ్చింది అనేసి కానీ హీరోయిన్ అయితే వెళ్ళి ఇంట్రడ్యూస్ అవుతుంది. చూస్తే అందరికీ షాక్, అక్కడైతే హీరోనే ఉంటాడనమాట. దాంతో హీరోయిన్ గానీ అడుగుతా ఉంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు, నీకుదా గోవాన్తో కానీ ఎంగేజ్మెంట్ జరగబోతుంది అనేసి నేను విన్నానే అనేసి కానీ చెప్తుంది. మార్కెటింగ్ డైరెక్టర్ చియాంకి కువాన్ కి ఎంగేజ్మెంట్, అది నాకు కాదు. నువ్వు జాంగ్ ఎలా ఫ్రెండ్షిప్ తో ఉన్నారో ఆ విధంగానే నేను కువాన్ గానీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, మా ఇద్దరికి మధ్య ఏమీ లేదు అనేసి కానీ చెప్తాడు. ఆ రోజు నైట్ అయితే మా ఆంటీ గానీ కళ్ళు తిరిగి పడిపోయారు, తనని చూసుకోవడానికి ఎవరూ లేదనేసి నేను గానీ ఆ రోజు నైట్ అంతా తనని చూసుకున్నాను, నన్ను చిన్నప్పటి నుంచి తనే చూసుకున్నారు. అయినా నేను దీన్నంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి, కాకపోతే చెయ్యింది నాదే తప్పు అనేసి కానీ చెప్తాడు. పర్వాలేదు, మనం ఇద్దరం కానీ ఫేక్ రిలేషన్షిప్ లోనే ఉన్నాం కదా, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా సరే నువ్వైతే ఇప్పుడు ఏదో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ బ్లైండ్ డేట్ కి వచ్చావనేసి విన్నాను, మళ్ళీ నాకు ఫేక్ రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం లేదనేసి తనగానే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉంటుంది. అప్పుడు హీరో గానీ చెప్తాడు, నేనేమి యాక్టింగ్ చేయడానికి పిలిపిలేదు, ఇంట్రెస్ట్ ఉంటే మనం ఇద్దరం కానీ రేపే పెళ్లి చేసుకుంటాం ఓకేనా అనేసి కానీ అడుగుతాడు అనమాట. హీరోయిన్ గానీ ఒప్పుకున్నట్టుంది. ఇటు పక్క హీరో హీరోయిన్ ఇద్దరు గానీ పెళ్లికి అయితే రెడీ అవుతా ఉంటారనమాట చాలా బాగానే. ఆ తర్వాత హీరో గానీ తన పెళ్లికి కావాల్సిన తన యొక్క ఐడిని గానీ తీసుకుంటాడు. అదే విధంగా ఇటు పక్క హీరోయిన్ గానీ తన యొక్క ఐడిని అయితే తీసుకుంటుంది అనమాట. చివరికి వీళ్ళిద్దరు గానీ చాలా మిస్అండర్స్టాండింగ్ తర్వాత అయితే పెళ్లి గానీ చేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ గానీ తన థింగ్స్ అంతా గానీ సర్దుకుంటా ఉంటుంది అనమాట హీరో యొక్క ప్లేస్ కి వెళ్ళడానికి. జింక్షి గానీ చెప్తా ఉంది, చివరికి ఫేక్ మ్యారేజ్ రియల్ మ్యారేజ్ గా అయ్యిందా, అయినా ఈ రోజు ఎలా నిద్రపోతావో డిసైడ్ అయ్యావా అనేసి కానీ అడుగుతుంది. ఏముంది మామూలు
మామూలుగానే సపరేట్ గా నిద్రపోవాల్సిందే అంటుంది. ఇద్దరికి గానీ ఇప్పుడైతే పెళ్లి అయిపోయింది, మీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, నీలాగే ఇప్పుడు హీరో గానీ ఆలోచిస్తాడా ఏంటి అనేసి కానీ తను చెప్తా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ గానీ ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు హీరో గానీ తన క్యాట్ అయితే బెడ్షీట్ మీద యూరిన్ పోయింది అనేసి దాన్ని అంతా కానీ తీస్తా ఉంటాడు. దాన్ని చూసి హీరోయిన్ అయితే ఒకటే సిగ్గుపడిపోతా ఉంది. హీరో గానీ తన దగ్గర అయితే ఇక పైన మనం ఇద్దరం ఒకే బెడ్ లోనే నిద్రపోవాలనేసి చెప్పేటట్టు ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అదే విధంగా హీరో గానీ అక్కడికైతే వస్తాడనమాట బెడ్షీట్ తీసుకునేసి. అప్పుడు హీరోయిన్ గానీ చెప్తా ఉంది, ఇది చాలా ఫాస్ట్ గా ఉంది కదా, నాకు వేరే ఇదంతా కొత్త కాబట్టి కొంచెం స్లోగా వెళ్తాము అనేసి కానీ అడుగుతుంది. దానికి హీరో గానీ నాకు కానీ ఇది కొత్తగానే ఉంది, అయినా ఫాస్ట్ గా ఉన్నా మనం చేయాలి కదా అనేసి చెప్తాడనమాట. నీకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉందా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. నాకు ఇందులో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, కాకపోతే ఇద్దరం కలిసే దీన్ని కానీ నేర్చుకుంటాం, రా వీడియో అయితే చూద్దాం అనేసి కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వెళ్తాడు. నేను ఇంతకు ముందు ఎవరితోనే ఇలాంటి వీడియో అయితే చూడలేదు అనేసి కానీ హీరోయిన్ చెప్తుందా. పర్వాలేదు వచ్చి చూడు ఏమీ కాదు అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. వద్దు వద్దు నేను రాను, నేనైతే చూడను అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తా ఉంది అక్కడైతే క్యాట్ని ఎలా టేక్ కేర్ చేసుకునేది అనే వీడియోనే పోతా ఉంటుంది. ఓ ఈ వీడియోనే నువ్వు చూస్తా అన్నావా, నేను కానీ వేరేలాగా అనుకున్నాను, సరే సరే నాకైతే అర్జెంటుగా ఆఫీస్ వర్క్ ఉంది అనేసి కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతుంది. దీన్ని అంతా చూసేసి హీరో గానీ నవ్వుకుంటా అంటాడనమాట. నెక్స్ట్ డే అయితే హీరోయిన్ గానీ ఆఫీస్ లో డ్రాప్ చేయడానికి వచ్చుంటాడు. అప్పుడు హీరోయిన్ గానీ చూసేసి చెప్తా ఉంది, మీ యొక్క టై చూడండి, దాన్ని కానీ సరి చేసుకోండి అనేసి చెప్తుంది. హీరోకి అయితే తెలియలేదు. దాంతో హీరోయిన్ సరే ఉండండి వస్తాను అనేసి చెప్పేసి తన యొక్క టైని కానీ అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఈ విధంగా ఉండేదాన్ని చూసేసి హీరోయిన్ యొక్క కొలీగ్స్ కానీ దాన్ని అయితే ఫోటో తీస్తూ ఉంటారనమాట, వాళ్ళు కానీ గ్రూప్లో పోస్ట్ చేయడానికి. ఆ తర్వాత హీరో కానీ అడుగుతా ఉంటాడు, ఈరోజు అయితే పార్టీ ఉంది నేను తాగొచ్చా అనేసి. దానికి హీరోయిన్ కానీ తాగు కొంచెంగా తాగు అని చెప్పేసి, అయినా నువ్వు నాతో ఎందుకు ఇదంతా అడుగుతా ఉన్నావు అనేసి కానీ చెప్తా ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ ఆఫీస్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ కొలీగ్స్ కానీ ఈ విషయం మొత్తాన్ని అయితే వాళ్ళ మేనేజర్తో కానీ చెప్తా అంటారనమాట. దీన్ని వినేసి తను కానీ హీరోయిన్తో అయితే అడుగుతుంటారు, మీకైతే పెళ్ళి అయిపోయింది కదా, అయినా ఇంకా ఎన్ని రోజులకి మా దగ్గర అంతా దాచుతావు అనేసి కానీ హీరోయిన్ అడుగుతాడు. చెప్పాలనే అనుకున్నాను బాస్ అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుంది. అంటే జాంగ్ కానీ తను గీసిన మొత్తం పెయింటింగ్ ని కానీ అమ్మేసి అందులో వచ్చిన డబ్బు మొత్తాన్ని కానీ డొనేట్ చేసేసి ఈ ఊరిని వదిలేసి వేరే ఊరికి కానీ వెళ్తా ఉంటాడంట. దాని గురించే వాళ్ళు కానీ అడుగుతుంటారు, దీనివల్ల మీకు చాలా నష్టం కదా అనేసి. నా ఫ్రెండ్ అయితే ఒకసారి చెప్పింది, మనకు అవసరం లేని ఒక థింగ్స్ ని కానీ మనం అయితే ఇంకొకరికి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు డొనేట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదనేసి, అదే నేను ఇప్పుడు చేస్తా ఉన్నానని కానీ చెప్తాడు. హీరోయిన్ కోసం చేసిన ఆ పెయింటింగ్ ని మాత్రం వాడైతే తనతో పాటు తీసుకునేసి మిగతావన్నిటిని కానీ డొనేట్ చేసేసి ఉంటాడనమాట. హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఆ ఊరు నుంచి కానీ వేరే ఊరికి అయితే వెళ్ళిపోతా ఉంటాడు. అదే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్ లో ఈ విషయం కానీ తెలిసిపోయేసరికి అందరూ కానీ చాలా సాడ్ గా ఉంటారు. ఈ విధంగా జాంగ్ అయితే తన పెయింటింగ్ మొత్తాన్ని కానీ అమ్మేసి వేరే ఊరికి అయితే వెళ్ళిపోయారంట అనేసి. దాన్ని వినేసరికి హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే తనకు కానీ మెసేజ్ అయితే వస్తుంది జాంగ్ దగ్గర నుంచి, నువ్వు చెప్పినట్టే మనం ఇద్దరం కానీ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటాము, అదే విధంగా నీకు ఏ టైంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను కానీ నువ్వైతే కాంటాక్ట్ చేయి, నా యొక్క హెల్ప్ నీకు ఎప్పుడు కానీ దొరుకుతుంది అనేసి కానీ మెసేజ్ పెట్టుంటాడు. మీరు కానీ సేఫ్గా ఉండండి అనేసి కానీ హీరోయిన్ అయితే రిప్లై ఇస్తుంది అనమాట. ఆ టైంలోనే జింగ్ జింగ్ కానీ అందరూ వర్క్ చేస్తూ ఉంటే తను మాత్రం ఆఫీస్ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ కొలీగ్ కానీ మాట్లాడుతూ ఉంటారు, చూడు అందరం కలిసి వర్క్ చేస్తూ ఉంటే తను మాత్రం ఏం దర్జాగా వెళ్తా ఉందో నాకైతే అసలు ఏమీ నచ్చలేదు అనేసి కానీ వాళ్ళైతే విసుక్కుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ కానీ కాల్ అయితే వస్తుంది హీరో వాళ్ళ యొక్క ఆఫీస్ నుంచే, మీ హస్బెండ్ అయితే ఇక్కడ తాగేసి పడిపోయి ఉన్నాడు, వచ్చి తీసుకొని వెళ్ళు తల్లి అనేసి. దాంతో హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తుంది అనమాట. వచ్చి చూస్తే బాగా తాగినట్టున్నాడు. అంత లోపల వాళ్ళు కానీ చెప్తా ఉండారు, మేము ఎంతో చెప్పాము, మేమే నిన్ను కానీ ఇంటికి తీసుకొని వెళ్తాము అనేసి. లేదు మా వైఫ్ ని పిలవండి అనేసి తనే చెప్పాడు అనేసి కానీ వీళ్ళు చెప్తారు. సరే మీ వల్ల నడవన అవుతుందా అంటే, లేదు నా వల్ల నడవను కాదనేసి మళ్ళీ కానీ హీరోయిన్ మీదే పడిపోతాడు అనమాట. దాంతో హీరోయిన్ గానీ వాడిని అయితే అక్కడ నుంచి ఇంటికి కానీ పిలుచుకొని వచ్చి బెడ్ లో కానీ పడుకోబెడుతుంది అనమాట. ఆ తర్వాత తనకు కానీ బెడ్షీట్ ని కప్పేసి, సరే మన క్యాట్ ఎలా ఉందో నేను వెళ్ళి చూసేసి వస్తాను అంటుంది. నువ్వు ఒక ఇడియట్ వీక్షము, నా గురించి ఆలోచించకుండా ఇప్పుడు క్యాట్ గురించి ఆలోచిస్తా ఉన్నావు నువ్వు అనేసి కానీ తిడతాడు. మీరు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేసి కానీ అడుగుతూ ఉంటుందా. హీరో కానీ తన చేతిని అయితే పట్టి లాగేసి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు నా పక్కనే ఉండు అనేసి కానీ చెప్తా ఉంటాడు. హీరోయిన్ కానీ వాడి పక్కన కూర్చునేసి, మీరు మొత్తం కానీ యాక్టింగే కదా చేస్తా ఉన్నారు అంటుంది. వాడు కానీ బాగా నిద్రపోతూ ఉంటాడు అనమాట క్యూట్గా. దాన్ని చూసేసరికి హీరోయిన్ కానీ
కానీ సరే ఒక్కసారే కదా పోతే పోనీ అనేసి కిస్ చేయడానికి అయితే చాలా దగ్గరికి కానీ వెళ్తుంది. ఆ తర్వాతే తనకు కానీ గుర్తొస్తుంది, ఓరి దేవుడా మనం ఏం చేస్తా ఉన్నాం అనేసి అక్కడ నుంచి కానీ మళ్ళీ అయితే పరుగులు తీస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్లో జింగ్ని కానీ తన పనిలో నుంచి అయితే తీసేసి ఉంటారనమాట. నువ్వైతే నిన్న ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కానీ జరిగిందనేసి వాళ్ళ కొలీగ్స్ కానీ హీరోయిన్తో అయితే చెప్తారు. నేనేమో తనని ఆఫీస్ నుంచి తరిమినట్టు నన్ను మింగేటట్టు చూస్తూ ఉంది అనేసి కానీ హీరోయిన్ తిడుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ అయితే ఇటు పక్క షెన్నీ జింగ్షీ ఇద్దరు కానీ జూకి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసి వెళ్తూ ఉంటారు. ఆ టైంలోనే జింగ్షీకి కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ కానీ ఇప్పుడైతే హాస్పిటల్లో ఉందంట. సడన్గా తనకి కానీ ఏదో ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను ఒక్కటే ఉండానమ్మా, నాకు చాలా భయంగా ఉందనేసి వాళ్ళ నాన్న కానీ చెప్తా ఉంటారు. దాంతో తనకైతే ఇక్కడ ఫుల్గా షివరింగ్ అయిపోతూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతుంది. కానీ ఫోన్ తీసుకుని అడుగుతాడనమాట ఏమైంది అనేసి. దానికి వాళ్ళ నాన్న కానీ జరిగిందంతా చెప్పుంటాడేమో. మీరేం భయపడకండి, మేమిద్దరం కానీ వెంటనే అక్కడికి వస్తా ఉన్నాము అనేసి జంక్షిని కానీ పిలుచుకునేసి హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు షెన్నీ కానీ జింక్షితో అయితే చెప్తా ఉంటాడు, నువ్వు దేనికి భయపడకు, మీ అమ్మకి ఏమీ కాదు. అదేవిధంగా నీ యొక్క వర్క్ని మొత్తాన్ని కానీ నేనైతే చూసుకుంటాను. నీ యొక్క డ్రెస్ ఫుడ్ అన్ని కానీ నేనే తెచ్చిస్తాను, నువ్వు ఇక్కడే ఉండి చూసుకో అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. నెక్స్ట్ డే నుంచి తనకి వంటలు రాకపోయినా కానీ షెన్నీ అయితే వంటలు చేసి జింక్షి ఇంటికి వచ్చినప్పుడు అంతా కానీ తన అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినకుండా తనే చేసి కానీ తన దగ్గర అయితే ఇచ్చి పంపిస్తాడు. అదేవిధంగా జింక్షి యొక్క స్టోరీలో ఏదైనా మిస్టేక్స్ ఉందనేసి వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్తే దాన్ని కానీ నోట్ చేసి ఇటు పక్క జింక్షికి కానీ చెప్పి దాన్ని కానీ కరెక్షన్ చేస్తూ ఉంటాడనమాట. తన ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చే కమెంట్లన్నిటికి కానీ రిప్లై ఇవ్వడం, ఆ తర్వాత సామాన్లు కడగడం, ఇళ్ళు తుడవడం లాంటివి మొత్తం పని కానీ వీడే చేస్తూ ఉంటాడనమాట. జింక్షి వచ్చినప్పుడంతా తన్ని కానీ టేక్ కేర్ చేసుకునేసి ఏ రోజు ఏమేమి ఫుడ్ ఇవ్వాలనేసి మెనూ కానీ వేసి పెట్టుంటాడు. ఈరోజు టొమాటో ఇచ్చాము, రేపైతే బ్రాకలీ ఇవ్వాలి అనేసి ఆ విధంగానే వీడు కానీ వంటలు కానీ చేస్తూ ఉంటాడనమాట. ఇటుపక్క జింక్షికి కానీ వాళ్ళ నాన్న అయితే చెప్తా ఉంటాడు, ఇప్పుడు మీ అమ్మ కొంచెం రికవరీ అయ్యిందనేసి నేనే చూసుకోగలను, నువ్వు ఇకపైన నీ యొక్క వర్క్ని చూడు తల్లి అనేసి కానీ వాళ్ళ నాన్న చెప్తా ఉంటాడనమాట. నెక్స్ట్ సీనే తను కానీ ఇంటికి అయితే వచ్చి చూస్తుంది. ఇక్కడ షెన్నీ అయితే ఫుల్ టైర్లో కానీ పడిపోయి ఉంటాడు. తన చేతిలోనే ఆ నోట్ని కానీ పెట్టుకునేసి ఆ నోట్ని కానీ అయితే జింక్షి అయితే చదువుతుందనమాట. అందులో కానీ వీడైతే రాసి పెట్టుంటాడు, వీడు జింక్షికి ఏమేమి చేశాడో అదంతా కానీ తనైతే ఆ నోట్లోనే రాసి పెట్టుంటాడు కదా, దాన్ని అంతా కానీ తనైతే చదివేసి చాలా ఫీల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో అయితే షెన్నీ కానీ లేసుకుంటాడు. లేసుకున్న వెంటనే తను కానీ చాలా ఎమోషనల్తో వాడిని కానీ హగ్ చేసుకుంటుంది. షెన్నీ మనం ఇద్దరం కానీ పెళ్లి చేసుకుంటామా అనేసి కానీ జింక్షి అయితే తనతో కానీ అడుగుతుంది. వాడు కానీ సంతోషపడిపోతాడు. ఆ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ వాళ్ళందరినీ కానీ తనైతే పిలిపించేసి ఉంటుంది. ఈరోజు ఎందుకు మీరు పిలిచారు అనేసి కానీ హీరోయిన్ అడుగుతుందా. దానికి వీళ్ళు కానీ చెప్తా ఉంటారు, మేమైతే పెళ్లి చేసుకోవాలనేసి డిసైడ్ అయ్యాము అనేసి. ఓహో పెళ్లి చేసుకోవాలా, ఇకపైన నువ్వైతే జాగ్రత్తగా ఉండాలి షెన్నీ అంటుంది. ఖచ్చితంగా అనేసి కానీ వాడైతే చెప్తాడు, నిజానికి నేనే తనకి ప్రపోజ్ చేశాను, అది మాత్రమే కాదు మా ఇద్దరికి మధ్య లవ్ కానీ బాగానే ఇంప్రూవ్ అయ్యింది. ఒకవేళ నేను ఇప్పుడు తనకి ప్రపోజ్ చేయకపోతే ఆ తర్వాత నేను ఎక్కడ ఫీల్ అవుతాను అనేసి తనకి కానీ ప్రపోజ్ చేశాను అనేసి జింక్షి అయితే చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ పార్టీ చేసుకుంటూ బాగా వైబ్లో పడిపోతారనమాట. హీరోయిన్ కానీ చాలా చలిలో నిల్చొని ఉండేది చూసేసి హీరో కానీ తన దగ్గరకు అయితే వచ్చి తన యొక్క స్వెటర్ని కానీ తనకైతే కప్పుతాడు. అంటే వీళ్ళిద్దరు కానీ తిరిగి చూస్తే ఇటుపక్క షెన్నీ జింక్షి ఇద్దరు కానీ బాగా తాగేసి అక్కడ నిద్రపోతా ఉంటారనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కానీ అక్కడ నుంచి అయితే వాళ్ళని తీసుకుని ఇంటికి కానీ వస్తారు. హీరో షెన్నీని జింక్షిని హీరోయిన్ కానీ తీసుకొని వెళ్తా ఉంటుంది. అప్పుడు షెన్నీ కానీ చెప్తా ఉంటాడు, నన్ను ఎందుకురా నీతో నిద్రపోనిస్తా అన్నావు, నా పిల్లం ఎక్కడరా, నేను తనతోనే నిద్రపోవాలి అనేసి కానీ వీడైతే అరుస్తూ ఉంటాడనమాట. ఇదిగో అని నేను ఇక్కడే ఉన్నాను అనేసి కానీ జింక్షి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరు కానీ ఒక రూమ్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా హీరో హీరోయిన్ కానీ వేరే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరు కానీ ఒకే రూమ్లో నిద్రపోతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్కి అయితే చాలా నర్వస్గా ఉంది. తనకైతే ఏం చేయాలో అసలు అర్థం కాకుండానే కొంచెం సేపు తర్వాత వాళ్ళిద్దరు కానీ నిద్రపోతారు. మిడ్ నైట్లో అయితే హీరోయిన్ కానీ హీరోకి దగ్గర వస్తూ ఉంటుందన్నమాట. హీరో కానీ కళ్ళు తెరిచి చూస్తే హీరోయిన్కి ఒకవేళ చలిగా ఉందేమో అనేసి బెడ్షీట్ని కప్పేస్తాడు. ఆ మార్నింగ్ అయితే చూపిస్తారు, హీరోయిన్ యొక్క కాళ్ళు చేతులు మొత్తం కానీ హీరో మీదే ఉంటుందన్నమాట. అప్పుడుదా తను కానీ నిద్రలో నుంచి మేలుకుని చూస్తే హీరో మీద ఏ అవతారంలో మనం నిద్రపోతా ఉన్నాము అనేసి. సరే హీరోకి తెలియకుండా ఇక్కడ నుంచి కానీ మనం అయితే నైస్గా వెళ్ళిపోవాలనేసి హీరోయిన్ కానీ ట్రై చేస్తుంది. అంతలోపల హీరో కానీ కళ్ళు తెరుస్తాడా, సడన్ గా హీరోయిన్ కానీ కళ్ళు మూసుకుంటుంది. హీరో కానీ తెలిసిపోతుంది అనమాట హీరోయిన్ అయితే మేల్కొనే ఉందనేసి. దాంతో వాడు కానీ నవ్వేసి సరే తనని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి తన కానీ బయటకు అయితే వచ్చేస్తాడు. వెనకాలే హీరోయిన్ కానీ ఎప్పుడు నిద్రలేసుకున్నావు, నైట్ అయితే బాగా నిద్రపోయావా అనేసి కానీ ఏమీ తెలియనట్టే వచ్చి అడుగుతుంది. బాగానే నిద్రపోయాను అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. ఆ టైంలోనే హీరో కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. కాకపోతే హీరో కానీ
అవాయిడ్ చేస్తాడు, దాన్ని అయితే అటెండ్ చేయలేదు. మళ్ళీ కంటిన్యూస్ గా హీరోకి అయితే ఫోన్ కాల్ వస్తూనే ఉంటుందా. దాంతో తను గానీ ఇకపైన నాకైతే కాల్ చేయకండి అనేసి కానీ మెసేజ్ అయితే పెడతాడు. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ గానీ ఆఫీస్ కి అయితే వెళ్ళిపోతుంది. ఆ నైట్ అంతా గానీ తనకైతే ఓవర్ వర్క్ ఉన్నట్టుంది. దానికోసమే హీరో గానీ మెసేజ్ అయితే పెడుతుంది, ఈ రోజు నైట్ రావడానికి నేను లేట్ అవుతుంది అనేసి. కాకపోతే హీరో దగ్గర నుంచి ఎలాంటి రిప్లై కానీ రాలేదు. తను కానీ మెసేజ్ని అయితే అసలు చదవలేదు. దాంతో హీరోయిన్ కానీ భయపడిపోయి వాడికైతే కాల్ చేస్తుంది అనమాట. కాల్ని కానీ తనైతే అటెండ్ చేయలేదు. ఏమైందో ఏమో అనేసి హీరోయిన్ కానీ ఇంటికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి తనకు కానీ కాల్ చేస్తుంది. రూమ్లో నుంచే తన యొక్క ఫోన్ సౌండ్ కానీ వినపడుతుంది. లోపల వచ్చి చూస్తే హీరో కానీ ఫీవర్ వచ్చి పడిపోయి ఉంటాడనమాట. ఉండు, నేను వెళ్ళి నీకు మెడిసిన్ తీసుకొని వస్తాను అనేసి కానీ వెళ్తుంది. వద్దు, నేనైతే వేసుకున్నాను అనేసి కానీ చెప్తాడు. దాంతో తను కానీ తడిగుడ్డ తీసుకొని వచ్చి వాడి యొక్క టెంపరేచర్ కానీ తగ్గించడానికి తడిగుడ్డతో కానీ తనైతే తుడుస్తూ ఉంటుందన్నమాట. నైట్ అంతా తను కానీ నిద్రపోయి ఉండదు. మరుసటి రోజు అయితే హీరోయిన్ కానీ హీరో కోసం అయితే గంజి చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. తనని చూసేసి నీకు ఇప్పుడు పర్వాలేదా, సరేరా ఈ గంజి నేనే తాగుతూ అనేసి కానీ వాడికైతే ఇస్తూ ఉంటుందన్నమాట. వాడు కానీ తింటా అన్నప్పుడు నువ్వెందుకు నిన్నైతే నాకు ఒక మాట కానీ చెప్పలేదు, చెప్పుంటే నేను వచ్చి ఉండేదాన్ని కదా, అయినా సరే నువ్వు ఈరోజు అయితే ఆఫీస్కి వెళ్ళకు అనేసి కానీ హీరోతో అయితే తను స్ట్రిక్ట్గా చెప్తా ఉంటుందన్నమాట. హీరో కానీ సరే సరే అని తల ఊపుతా ఉంటాడు. నిన్నెందుకు బాధ పెట్టడం అనేసి నేను నీకు చెప్పలేదు అనేసి కానీ చెప్తాడనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ మాట వినకుండా వీడు కానీ ఆఫీస్కి వెళ్ళడానికి అయితే వస్తూ ఉంటాడు. అప్పుడైతే వాళ్ళ నాన్నేమో తను కానీ వచ్చి అడ్డుకునేసి నువ్వు ఇచ్చిన డబ్బు అంతా కానీ గ్యాంబ్లింగ్ లో అయితే పోయింది, నాకైతే ఇంకా కానీ కొంచెం అయితే డబ్బు కావాలి అంటాడు. నిన్నే కదా ఇచ్చాను, అంత లోపల పోయిందంటారే అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. నేను నీ నాన్నని నిన్ను ఎంత కష్టపడి నేను పెంచాను, ఒక నాన్న అడిగితే కొడుకు డబ్బులు ఇవ్వడా అనేసి కానీ చెప్తా అంటాడు అనమాట. ఈ మొత్తాన్ని కానీ హీరోయిన్ అయితే అటుపక్క వచ్చినప్పుడు చూసేస్తుంది. ఒక్కరోజైనా మీరు నన్ను ఒక కొడుకులా పెంచారా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడు. నేను నిన్ను పెంచలేదు, కాకపోతే మీ అమ్మ నిన్ను పెంచింది కదా, ఇదిగో చూడు మీ అమ్మ యొక్క బ్రేస్లెట్ నా దగ్గరే ఉంది, ఇది కావాలంటే నువ్వు కానీ నాకైతే డబ్బులు ఇవ్వు అంటాడు. మా అమ్మ యొక్క బ్రేస్లెట్ మీ దగ్గర ఎలా వచ్చింది, దాన్ని నా దగ్గర ఇవ్వండి అనేసి కానీ హీరో అయితే అడుగుతా అంటాడు. నీకు కావాలా అటంటే నాకు డబ్బులు ఇవ్వు, వెంటనే నేను కానీ దీన్ని అయితే నీకు ఇచ్చేస్తాను అంటాడు. దాంతో హీరో గానీ తనకైతే డబ్బులు ఇచ్చేసి మా అమ్మ యొక్క థింగ్స్ ని కానీ నా దగ్గర అయితే ఇచ్చేయండి, ఇకపైన ఎప్పుడు కానీ నా దగ్గర అయితే డబ్బులు అడగండి అంటాడు. తను కానీ ఆ బ్రేస్లెట్ ని అయితే ఎత్తి కింద పడేసి వెళ్తాడు అనమాట. హీరో గానీ దాన్ని తీసుకుంటాడు. దీన్నంతా కానీ హీరోయిన్ అయితే ఒక సైడ్ నుంచి చూస్తూనే ఉంటుంది. తను కానీ చాలా ఫీల్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ హీరో వాళ్ళ ఆంటీకి అయితే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆంటీ, నేనైతే మీతో ఒకటి అడగాలి. ఈరోజు హీరో వాళ్ళ నాన్న ఇద్దరు కానీ గొడవలు వేసుకుంటా ఉండేదైతే నేను చూశాను, ఏం జరిగిందో చెప్తారా అనేసి కానీ అడుగుతుందా. దానికి వాళ్ళ ఆంటీ కానీ చెప్తా ఉంది. యాక్చువల్గా హీరో అయితే వాళ్ళ నాన్న దగ్గర చాలా అవస్థలు పడే పెరిగాడమ్మా, వాడైతే అందరిలాగా నార్మల్గా పెరగలేదు అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్లోనే చూపిస్తారు. హీరో వాళ్ళ నాన్న అయితే గ్యాంబ్లింగ్ ఆడి మొత్తం డబ్బులు కానీ పోగొట్టుంటాడనమాట. స్టార్టింగ్లో బాగా తాగేసి వచ్చి హీరో వాళ్ళ అమ్మని కానీ బాగా తిట్టేవాడు. ఆ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మని అయితే కొట్టడానికి కానీ స్టార్ట్ చేసి ఉంటాడనమాట. వాళ్ళ అమ్మని కొడతా ఉంటే ఇంకెక్కడ హీరో గానీ గమ్మనే ఉంటాడు. తన అమ్మని ప్రొటెక్ట్ చేయడం కోసం మధ్యలో హీరో వెళ్ళడం వల్ల హీరోకి కానీ బాగానే దెబ్బలు పడతా ఉంటుంది. వీళ్ళ నాన్న ఈ విధంగానే ప్రతిరోజు కానీ హీరోని అయితే కొడతా ఉంటాడనమాట. వాళ్ళ నాన్న కొట్టే దెబ్బలకి చివరికి హీరో యొక్క ఒక చెయ్యి కానీ విరిగిపోయి ఉంటుంది అనమాట. ఆ టైంలో తను కానీ లెఫ్ట్ హ్యాండ్ అయితే యూజ్ చేసి అందులోనే ప్రాక్టీస్ చేసి ఉంటాడు. ఆ టైంలోనే వాళ్ళ అమ్మ కానీ చనిపోయింది అనేసి వాళ్ళ ఆంటీనే చెప్తా ఉంటుంది. అదే విధంగానే ఆ తర్వాతే తను కానీ స్కూల్ని కానీ మార్చి అబ్రాడ్కి అయితే వెళ్ళాడు అనేసి కానీ హీరోయిన్తో అయితే చెప్తుంది అనమాట. వాడు లైఫ్లో చాలా ప్రాబ్లమ్ని కానీ ఫేస్ చేశాడు, అయినా ఇప్పుడు వాడు సంతోషంగా ఉన్నాడు కదా, అదే నాకు చాలు ఉంటుంది. హీరోయిన్ కానీ ఆ తర్వాత చాలా వేగంగా ఇంటికి అయితే వచ్చి చూస్తుంది అనమాట. హీరోయినే ఫీల్ చేస్తూ చూస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళి హీరోని కానీ హగ్ చేసుకుంటుంది అనమాట. అప్పుడు తను కానీ చెప్తా ఉంది, ఒక మంచి లైఫ్ దొరకడం అందరికి కానీ చాలా కష్టమే, కాకపోతే ఇకపైన మనం కానీ ఒక మంచి లైఫ్ని రన్ చేద్దాం అనేసి కానీ హీరోతో అయితే చెప్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరూ కానీ కూర్చొని హీరో యొక్క వర్క్ని హీరో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే ఏదో బుక్ చదువుతూ ఉంటుంది. ఆ టైంలోనే హీరో కానీ లెఫ్ట్ హ్యాండ్లో అయితే వాటర్ తాగుతాడు. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి మారడం నీకు ఇంకా కానీ కష్టంగా ఉంది కదా అనేసి. ఏమైంది, మా ఆంటీ నీకు నా గురించిన సింపతి స్టోరీని అంతా చెప్పిందా ఏంది? అదంతా ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను, కొంచెం టైం ఇవ్వు, నేను కానీ నీకైతే జరిగింది మొత్తం చెప్తాను అనేసి కానీ చెప్తా అంటాడు. ఆ నెక్స్ట్ అయితే
మార్నింగ్ హీరోయిన్ కానీ లేచి వచ్చి ఉంటుందన్నమాట. ఆ టైంలో ఏదో బుక్ అంతా కానీ కింద పడే శబ్దం వినపడి హీరోయిన్ కానీ హీరో యొక్క రూమ్కి అయితే వచ్చి చూస్తుంది. పిల్లే మొత్తం బుక్ని కానీ తోసేసి ఉంటుంది. అందులో అయితే 2011 అనేసి వేసి ఒక స్కూల్ మ్యాగజైన్ కానీ ఉంటుందన్నమాట. దాన్నే అయితే హీరోయిన్ కానీ ఇప్పుడైతే చూస్తూ ఉంటుంది. ఆ టైంకే హీరో కానీ ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట. తర్వాత తను కానీ లోపల వచ్చి ఏమైంది అనేసి చూస్తే హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఈ బుక్ నీ దగ్గర ఎందుకు నీ దగ్గర ఉంది అనేసి కానీ హీరోయిన్ అడుగుతుంది. నీకు ఏమిదా గుర్తుంది అన్ని కానీ మర్చిపోయినావా అనేసి కానీ హీరో అయితే అడిగేసి అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. హీరో శని ఇద్దరు కానీ వస్తానప్పుడు శని అయితే హీరో యొక్క చేతిని కానీ టచ్ చేస్తాడా. వాడు కానీ అబ్బా నొప్పి అంటాడు. దాంతో చూస్తే వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బలకి వాడికి అయితే బాగా వాచిపోయి ఉంటుంది అనమాట హీరోకి. ఆ టైంలోనే ఎవరో ఒక అమ్మాయి కానీ హీరోని అయితే అదే చేతి మీద అయితే గుద్దేసి వెళ్ళిపోతుంది. ఎవరబ్బా అనేసి కానీ హీరో అయితే తిరిగి చూస్తాడు. అది కానీ హీరోయినే సారీ అడుగుతుంది. అదే ఫస్ట్ టైం హీరో కానీ హీరోయిన్ ని మీట్ అవ్వడం. తను కానీ చేతిలో ఒక పిల్లిని పెట్టుకునేసి నీకు బాగా అయిపోతుంది, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను అనేసి కానీ చెప్తూ వెళ్ళుంటుంది అనమాట. ఆ తర్వాత నేను షాపింగ్ కాంప్లెక్స్ లో కానీ మీట్ అయ్యాను. అప్పుడు నువ్వు తీసుకొని వెళ్ళిన పిల్లికి సరి అయిపోయిందా, నువ్వు ఎలాంటి అమ్మాయివి, నీకు ఏం నచ్చుతుంది అనేసి కానీ అడగాలనిపించింది, కాకపోతే అడగలేదు. ఆ తర్వాత హీరో కానీ కొత్త స్కూల్కి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చుంటాడనమాట. ఆ టైంలో వాళ్ళ సార్ కానీ హీరోయిన్ పక్కనే కూర్చోపెట్టి ఉంటాడు. హీరోయిన్ కానీ హీరోతో అయితే బాగానే మాట్లాడుంటుంది. కాకపోతే ఆ టైంలో హీరోకి కోల్డ్ ఉన్నందువల్ల ఎక్కడ హీరోయిన్ కి అంటుకుంటుందో ఏమో అనేసి హీరో కానీ సరిగా మాట్లాడుండడు. అండ్ నెక్స్ట్ అయితే హీరో కానీ లీడర్ లాగా లేట్ కమర్స్ గా వచ్చే వాళ్ళనంతా పట్టుకునే చోట ఉంటాడు. కాకపోతే అక్కడ లోపల పిల్లల్ని అయితే టీచర్స్ బాగా తిడతా ఉంటారనమాట. ఎందుకు లేట్ గా వచ్చారు అనేసి పనిష్మెంట్ గానీ ఇస్తా ఉంటారు. హీరోయిన్ కానీ లేట్ గా వస్తుందా, లోపల వెళ్తే ఎక్కడ దెబ్బలు తింటుందో ఏమో అనేసి నేను త్వరగానే వచ్చినాను అనేసి హీరోయిన్ చెప్పినా కానీ తనైతే లోపలికి పంపించకుండానే నిలబెట్టుంటాడు బయటనే. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ కి మ్యాథ్స్ సమ్స్ ఏమీ కానీ అర్థం కాకుండా తల గోక్కుంటా ఉంటుంది. ఆ టైంలో అయితే హీరో కానీ సార్ని అయితే పిలిచి, సార్ నాకైతే ఈ సమ్ అర్థం కాలేదు, మీరే చెప్పండి అనేసి కానీ అడుగుంటాడు. తను ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల హీరోయిన్ కానీ బాగానే అర్థం చేసుకొని ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జామ్లో అయితే హీరోయిన్కి కానీ మంచి మార్క్స్ వచ్చిందనేసి ఒకటే సంతోషపడిపోతూ ఉంటుంది. హీరోతో కానీ చెప్తా ఉంది, నీ వల్లే నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, చాలా థ్యాంక్స్ అనేసి. అక్కడంతా కానీ ర్యాంక్ వైజ్ గానే పిల్లల్ని అయితే కూర్చోబెడతారేమో, దాన్నే చెప్తా ఉంది, ఈసారి నేను నీ పక్కన కూర్చోలేను అనేసి. అదే విధంగా హీరోయిన్ యొక్క డెస్క్ మేట్ ని కానీ మార్చేసి ఉంటారు. హీరో కానీ దాన్ని అయితే చూసేసి సార్తో కానీ అడుగుంటాడు, సార్ నా పక్కన అయితే క్షిమునే కూర్చోవాలి అనేసి. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ హీరో పక్కనే కూర్చోబెట్టుంటారనమాట. నువ్వు చాలా మంచోడివి, నిజానికి నాకు అక్కడ కూర్చోవాలని లేదు అనేసి కానీ హీరోయిన్ చెప్తా ఉంటుందా. అదంతా ఏమీ లేదు, నువ్వుదా ఎప్పుడూ క్లాస్ రూమ్లో నిద్రపోతా ఉండవు, నన్ను డిస్టర్బ్ చేయకుండా, అందుకే నేను కానీ నిన్నైతే ఇక్కడ కూర్చోబెట్టడానికి అయితే ఒప్పుకున్నాను అనేసి కానీ హీరో అయితే చెప్పుంటాడు. తన యొక్క ప్రేమను అయితే తనతో కానీ చూపించడానికి అయితే భయపడి ఉంటాడనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ ఏదో మ్యాగజైన్ అయితే రాసి ఉంటుంది, స్కూల్ మ్యాగజైన్. దాన్ని కానీ తీసి అయితే హీరో చదివి ఉంటాడనమాట. అందులో ఉన్న ఒక లైన్ కానీ నచ్చేసి, సరే మన గురించి హీరోయిన్ ఏమనుకుంటుందో తెలుసుకోవాలనేసి ఒక లెటర్ కానీ రాసి తన యొక్క నోట్లో అయితే పెట్టేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ వచ్చి దాన్ని అయితే చదివి ఉంటుందన్నమాట. చదివాను అనేసి చెప్తుంది. అప్పుడు హీరో కానీ వచ్చి అడుగుతాడు, నువ్వు దీంట్లో ఉన్నదంతా చదివావా అనేసి. ఏం చదివేది, మొత్తం చదివేశాను, నాకు చాలా వర్క్ ఉంది అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. అప్పుడే హీరో కానీ అర్థమైపోతుంది తను చదవలేదు అనేసి. ఆ తర్వాత అయితే హీరో కానీ వాళ్ళ ఆంటీ దగ్గర నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది. ఈ విధంగా ఫార్మాలిటీ మొత్తం కానీ అయిపోయింది, మనం కానీ రేపే అబ్రాడ్కి అయితే వెళ్ళిపోతాము, నీ యొక్క లగేజ్ని కానీ తీసుకొని వచ్చేయని చెప్పుంటుంది. ఆ తర్వాతే నా యొక్క పేరు కానీ క్షిషి నుంచి అయితే జియాంగా మారిపోయి నా లైఫే మారిపోయింది అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడు. ఆ మరుసటి రోజు అయితే హీరోయిన్ కానీ స్కూల్లో ఉన్నప్పుడు హీరో కానీ ఒక లెటర్ అయితే రాసి ఉంటాడు కదా, ఆ బుక్ని కానీ ఒక అమ్మాయి అయితే తెలియకుండా కింద దోసేస్తుంది. ఆ లెటర్ కానీ అందులోనే ఉంటుంది. చివరి వరకు హీరోయిన్ చూడనే లేదు ఆ లెటర్ అనేది మనకు కానీ ఇప్పుడే చూపిస్తారనమాట. దీంతోనే ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.